హలో హాయ్ అండి, వెల్కమ్ టు అపర్ణ విజయ్ బ్లాగ్స్. ఈ వీడియోలో మా చిన్న టెర్రస్ గార్డెన్లో కొన్ని కూరగాయలు హార్వెస్ట్ చేశాను. అందులో వంకాయలు ఈసారి బాగా కాసాయి. నేను లాస్ట్ టైం పెట్టినప్పుడు బాగా కాయలేదు. మనకి ఏదైనా పని చేస్తూ ఉంటేనే కదా చిన్న చిన్న విషయాలు తెలుస్తూ మనం చేసిన మిస్టేక్స్ ఏంటో అవన్నీ రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే లాస్ట్ టైం చేసినప్పుడు నేను తక్కువ మొక్కలు పెట్టాను. ఈసారి ఏం చేశాను అంటే ఎక్కువ మొక్కలు పెట్టాను. దానివలన ఎక్కువ మొక్కలు ఉంటాయి కాబట్టి ఎక్కువగా హార్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది కదా. ఎప్పుడూ మొక్కలకి పెద్ద లీవ్స్ కట్ చేస్తూ ఉండాలి. అలా చేయడం చాలా మంచిదనమాట మొక్కలకి. దాని వలన ఏమవుతుంది అంటే గాలి, ఎండ బాగా వస్తది. ఇంకా నీమ్ ఆయిల్ 15 డేస్‌కి స్ప్రే చేస్తూ ఉండాలి. మేమైతే మొక్కలకి మేకలెరువు వేస్తున్నాము. టెర్రస్ గార్డెన్‌లో చాలా హార్డ్ వర్క్ చేస్తేనే మనకి ఈల్డొస్తాయి. పట్టించుకోకుండా అలానే వదిలేస్తే మాత్రం రిజల్ట్ అసలు ఏమీ ఉండదు. ఇంకా ఏంటంటే ఇంట్రెస్ట్, ఓపిక కూడా ఉండాలి. ప్రెజెంట్ అయితే మా చిన్న టెర్రస్ గార్డెన్‌లో కొన్ని వెజిటబుల్స్ వరకు మాకు సరిపోతున్నాయి. ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఉండవు. ఇంకా ఏంటంటే మనకి బయటే తక్కువకి వెజిటబుల్స్ వస్తాయన్నమాట. కానీ మనం ఇలా ఆర్గానిక్‌గా మన చేతులతో పండించుకొని తింటుంటే ఆ హ్యాపీయే వేరు కదా. ఇంకా ఈసారైతే బీరకాయలు మాత్రం చాలా హార్వెస్ట్ చేసుకున్నాము. చాలా సార్లు తిన్నామనమాట. ఒక్కొక్కసారి చట్నీ చేసుకోవడము, పప్పులో వేసుకోవడము, లేదు బీరకాయ పాలు పోసిన కూర. అలా ఎలా అంటే పత్యం కూరలు ఎలా ఉంటాయో ఆ టైప్‌లో బీరకాయ మాత్రం బానే తిన్నాము. ఈ మొక్క పేరేంటంటే తమ్మకాయలు, చెమ్మకాయలు ఇలా రకరకాలుగా పిలుస్తుంటారు ఏరియాని బట్టి. ఇవి కూడా మంచిగానే కాస్తాయి చక్కగా. టేస్ట్ ఎలా ఉంటుందంటే మనకి చిక్కుడుకాయల టైప్‌లో ఉంటాయి. ఉడకబెట్టుకొని వండుకోవచ్చు. ఫైబర్ కంటెంట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మొక్క అయితే క్రీపర్ కానీ లేదు అంటే ఇంకా మొక్కగా కూడా వస్తుందన్నమాట. ఈసారి అయితే పొడుగు పొట్లకాయలు, అది కూడా వైట్ వెరైటీ అనమాట. ఈసారి బాగానే కాసాయి. ఒకవేళ నేలలో పడితే ఇంకా పెద్ద పెద్దగా అలాగే లావుగా కూడా వచ్చాయేమో. ఇది టబ్లోనే కదా, దానికి సరిపడినంత వచ్చాయన్నమాట. బట్ ఏదేమైనా సాటిస్ఫైయింగ్ హార్వెస్ట్ అని చెప్పొచ్చండి ఈ వీడియో మాత్రం. ఈ మందరం చూసారా డబల్ కలర్స్లో భలేగా ఉంది కదండి. ఇది ఎలా వచ్చిందో మీకు తెలియాలంటే కింద కమెంట్ చేయండి, తప్పకుండా చెప్తాను. ఈ వీడియో మీకు కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ వెరీ సూన్.